టార్గెట్ ఈటెల బీజేపీ గుప్పెట్లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల తన కొడుకు కోడలితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం, ఆ తర్వాత మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి నేరుగా బీజేపీ ఆఫీస్కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నది అనే చర్చ జరుగుతోంది. కమలం పార్టీ కీలక నేతల సహకారంతో మల్లారెడ్డి బీజేపీతో టచ్ లో ఉన్నారని, అగ్రనాయకత్వం సైతం ఆయన చేరికపై సానుకూలంగా ఉందని ఆ పార్టీ నేతలు అంతర్గతంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఫ్యామిలీ కమల దళంలో ఒకరిగా ఉంటారని పేర్కొంటున్నారు. ఈ ప్రచారాన్ని మల్లారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. ఏఐకు సంబంధించి విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మల్లారెడ్డి తన కొడుకు కోడలితో ఇటీవల ప్రధాని మోదీని కలిశారు. దీనిపై ప్రధాని సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రీతిరెడ్డి ఒక అడుగు ముందుకేసి నేరుగా బీజేపీ స్టేట్ ఆఫీస్ కు వెళ్లారు. అక్కడ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీని కలిసి ఆయనను సైతం కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం, ఆ తర్వాత కోడలు బీజేపీ ఆఫీస్ కు వెళ్లడం వెనుక చాలా మొదలబుందని కమలం పార్టీ నేతలే చెబుతున్నారు. ఏదైనా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఆహ్వానిస్తారని, కానీ మల్లారెడ్డి కోళ్లు ఏకంగా ఒక పార్టీ కీలక నాయకుడిని ఆ పార్టీ ఆఫీస్కు వెళ్లి ఆహ్వానించారంటే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని, అదే సమయంలో బీజేపీలో చేరతారనే ఊహాగానాలకు బలం చేకూరినట్లయింది. మల్లారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని కమలనాథులు చర్చించుకుంటున్నారు. కోడలు ప్రీతిరెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ సీట్, తనకు అల్లుడు కొడుకుకు అసెంబ్లీ సీట్లు, మొత్తంగా 5 టికెట్లు ఇవ్వాలని మల్లారెడ్డి ప్రతిపాదన పెట్టినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అలా చేస్తే మల్కాజ్గిరి ఎంపీతో పాటుగా ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఖర్చు తానే భరిస్తానని మల్లారెడ్డి కమలం నేతలకు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసిందే. దీంతో కమలనాథుల నుంచి ఆయనకు కొంత సానుకూల స్పందన వచ్చినట్టు చర్చ జరుగుతోంది. దీనిలో భాగంగానే ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి ధైర్యంగా వెళ్లారని, ఆ తర్వాత సమర్థించుకున్నారని చెబుతున్నారు. విద్యా సంస్థలు, వ్యాపారాలు ఉన్నవారు, ఒక రాజకీయ పార్టీలో ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు మరొక పార్టీ కార్యాలయానికి వెళ్లడం అంత ఆషామాషి వ్యవహారం కాదనే చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి కుటుంబం ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నా వారి మనసంతా కాంగ్రెస్, బీజేపీలోనే ఉందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా లేకపోవడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసి పార్టీలో చేరేందుకు, టికెట్లు సంపాదించేందుకు మల్లారెడ్డి ప్రయత్నించి విఫలమయ్యారని టాక్. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ లో ఎంట్రీ కష్టమని భావించి బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఐటీ, ఈడీ సంస్థల రైడ్స్ నుంచి తమ విద్యా సంస్థలను కాపాడుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ మద్దతు అవసరమని ఒక అంచనాకు వచ్చిన ఆయన ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అన్ని రకాల లెక్కలు వేసుకున్నాకనే బీజేపీ నేతలు మల్లారెడ్డి కుటుంబానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పార్టీ ఖర్చులు భరించడం, గెలవగలిగే సత్తా, సామాజిక కోణాలు ఉన్న నేత కావడంతో ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు ఆర్థికంగా, రాజకీయంగా బలమైన మరొక నేత కోసం బీజేపీలోని ఈటెల వ్యతిరేక వర్గం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డిని ఎంపీ టికెట్ కోసం ప్రతిపాదిస్తున్నట్లు టాక్. దీంతో ఒకే దెబ్బకు 2 పిట్టలు అనే రీతిలో బీజేపీలో రాజకీయాలు సాగుతున్నాయని చర్చ జరుగుతోంది.